అందరికీ నమస్కారం. ఇవాళ సాయి కృష్ణ లాకప్ డెత్ విషయాన్ని గురించి మనం పార్టీలన్నింటినీ పక్కన పెడదాం. ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా న్యాయం జరగట్లేదని మేము స్పందించాం. పార్టీ రంగు పొలవకుండా కేవలం ఒక అన్యాయం జరిగింది, అతని తరపున ఆ ఒక్క తల్లి మాత్రమే వెళ్ళి నా బిడ్డను ఇవ్వండి అని అడిగింది. ఎందుకని అడిగింది? ఆవిడికి ఎవరు లేక కాదు. వీళ్ళు నవరం వాళ్ళు 6 అన్నదమ్ములు, చాలా బలంగా అన్ని రకాలుగా స్థిరపడినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ అంత హీనమైన స్థితులు లేవు. ఆవిడ అక్క చెల్లెళ్ళు 4, అందులో ఒక అక్క హైకోర్టు అడ్వకేట్. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వంగవీటి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంత బలగం పెట్టుకున్నా కూడా తల్లి విజయలక్ష్మి గారు చట్టం మీద గౌరవంతో నా కొడుకు తెలుసో తెలియకో ఒక కేసులో ఇరుక్కున్నాడు తన స్నేహితుల వల్ల, అది ఇంకా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదండి. అతను ముద్దాయి మాత్రమే. ఆ ముద్దాయికి సంబంధించి ఈ ఘటన జరిగి కేవలం 6 నెలలు అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విక్షన్ పడిందా, అతనికి శిక్షణ పడిందా? పడితే అతను తప్పు చేశాడని చెప్పాలనుకోవచ్చు. ఏమీ జరగకుండా కేవలం కేసు ఉన్న దాని మీదే ఇంత క్రూరంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది కాకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒక సిఐ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడమంటారు? మేము స్పందిస్తేనేమో మీరు పార్టీ వాళ్ళు అనవసరంగా దాన్ని భుజాన వేసుకున్నారు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న వాస్తవాలు మీరు విన్నారు కదా. సాయికృష్ణ వాళ్ళ మేనమావ ఆయన చెప్తున్నాడు, మేము ఏ పార్టీతో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నాము, ఏ పార్టీలో తిరిగాము అని. కానీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మేము మానవతా దృక్పథంతో స్పందిస్తే తప్ప. ఇవాళ ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడారో కొత్తగా వెలుగులోకి ఏమొస్తున్నాయో తెలుసా అండి? ఆ కుర్రవాడి వయసుని మించినటువంటి కేసులు ఉన్నాయంట. చూపించండి, ఒక్క ఛార్జ్ షీట్ చూపించండి, ఒక్క చోట ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఉన్నది చూపించండి. చూపించిన తర్వాత మాట్లాడండి. అంటే రాంబాబు గారు ఏదైనా విషయం పట్టుకుంటే దాని మీద వైసీపీ ముద్ర వేసేయటమే. అంటే మేము న్యాయపరంగా మాట్లాడకూడదు, మా సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకూడదు. ఇంత అన్యాయం ఏంటండి ఈ రాష్ట్రంలో? ఎలాంటి రాష్ట్రం ఇది? అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నరరూప రాక్షసుల పాలన తలపించేలాగా ఉందని చెప్పని ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ఘటనే సాక్ష్యం. చనిపోయినటువంటి లాకప్ డెత్లో జరిగిపోయినటువంటి ఆ కుర్రవాడిని మేమందరం భావిస్తున్నాం. ఏమని చెప్తున్నారు వాళ్ళు? చనిపోలేదు అంటున్నారు. అందరూ ఆ తల్లి ఏడుస్తుంది కదా, ఇమ్మని అడుగుతుంది కదా, నా బిడ్డను చివరి చూపు చూసుకుంటాను కదా, ఇవ్వండి నాకు. సరే పోనీ మీరే కన్నం చేశారని కనీసం బూడిదన్న ఇవ్వండి అని అడుగుతుంటే ఒక్కళ్ళు ఉలుకు పలుకు లేదు. ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా హోంమంత్రి గారు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఇంకా వేరే చాలా విషయాల్లో ఆవిడ చాలా బిజీగా ఉన్నారు. ఆవిడని అసలు కదిపే ప్రసక్తే లేదు. ఆవిడ ఇతర శాఖల మీద చాలా ఎక్కువగా బిజీగా ఉన్నారు. దీని మీద న్యాయం జరగాల్సిందే. ఒకవేళ మీరు వైసీపీ ముద్ర వేసినా, పార్టీల ముద్ర వేసినా ఇది పరాకాష్ఠకు చేరింది. ఓర్పు సహనం కోల్పోయిన ఆ కుటుంబానికి తప్పనిసరిగా మేమందరం అండదండగా ఉంటాము. ఇది పార్టీ ముద్ర వేసినా మా కుటుంబంతో రాధారంగా మిత్రమండలితో వీళ్ళు ఎప్పటి నుంచో అనుసంధానమైనటువంటి వీళ్ళ అన్నదమ్ములు కానీ, వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా వీళ్ళ నాన్నగారు కృష్ణ గారు మా రంగాబాబాయ్ గారితో తిరిగినటువంటి వ్యక్తి. వాళ్ళు ఏ రోజు కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు కాదు. ఒకవేళ తప్పు చేస్తే తల ఉంచుకుని నుంచుంటారు. తప్పు చేయకపోయినా ఆ తల్లి పోలీసులు శిక్షిస్తున్నారనంటే సరే నా కొడుకునైతే వదిలేయండి అని అడిగితే ఏంటిది పరిస్థితి? మేము చెప్తున్నాం, ఇవాళ ఎవరు ఏం చేసినా దీనికి ఈ ఘటనకి న్యాయం జరగాల్సిందే. ఆ సంబంధిత అధికారుల్ని తప్పనిసరిగా శిక్షించాల్సింది. దీని వెనక ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా దీనిలోకి రావాలి. వాళ్ళందరి పేర్లు కూడా ఎక్కించేంత వరకు నిద్రపోము, తప్పనిసరిగా పోరాటం చేస్తాం.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.